నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇంగ్లాండ్ సంగీత కచేరీలో మారణకాండ ముష్కరుల ఆత్మాహుతి దాడిలో 19 మంది మృతి అమరావతి పరిపాలనా నగరి అభివృద్ధి ప్రణాళికకు పచ్చజెండా 2 వారాల్లో తుది డిజైన్లు 60 రోజుల్లో నిర్మాణ పనులకు శ్రీకారం తెలంగాణలో కమల వికాసం ఖాయమన్న అమిత్ షా తెరాస సర్కారు వైఫల్యాలపై మరింత ధాటిగా పోరాడాలని శ్రేణులకు హితబోధ మేధావులు కలిసి రావాలని పిలుపు తెలంగాణలో వేతన సవరణ బకాయిలకు మోక్షం 2 విడతల్లో చెల్లించాలని నిర్ణయం సంబంధిత దస్త్రంపై కేసీఆర్ సంతకం హైదరాబాద్లో ట్రాఫిక్ చలానాల బకాయిలపై ఉక్కుపాదం 10కి మించితే అభియోగ పత్రం 20% వరకు అపరాధ రుసుము వేగంగా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు వచ్చే నెల తొలి వారంలో తెలుగు రాష్ట్రాలకు తొలకరి ఈసారి 98% వర్షపాతం నమోదవుతుందని అంచనా ఇంగ్లాండ్లో ముష్కరులు మారణహోమం సృష్టించారు పాప్ గాయని అరియానా గ్రాండే ప్రదర్శనిస్తోన్న సమయంలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు ప్రకటించారు విధ్వంసాన్ని ఉగ్రవాద చర్యగా భావిస్తున్నారు సరిగ్గా 2 ఏళ్ల క్రితం లండన్ పార్లమెంటు సమీపంలో ఉగ్రదాడి మరవక ముందే మరో ఆత్మాహుతి దాడి వణికించింది మాంచెస్టర్ నగరంలోని ప్రఖ్యాత మాంచెస్టర్ అరేనాలో జరుగుతున్న సంగీత కార్యక్రమంలో రక్తపాతం సృష్టించారు ఈ ఏటి గ్రామీ అవార్డు విజేత పాప్ గాయని అరియానా గ్రాండే ప్రదర్శన ఇస్తోన్న సమయంలోనే ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు సుమారు 21,000 మంది హాజరైన సంగీత కార్యక్రమంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో చోటు చేసుకున్న పేలుడు భీతావహం సృష్టించింది ప్రేక్షకులంతా ఎటుకటే పరుగులు తీశారు పేలుడులో 19 మంది మృతి చెందినట్టు నిర్ధారించిన పోలీసులు మరో 50 మందికి పైగా గాయపడినట్టు తెలిపారు గాయని అరియానాకు ఎలాంటి గాయాలు కాలేదని ఆమె ప్రతినిధి తెలిపారు ముందు జాగ్రత్తగా సమీపంలోని విక్టోరియా రైల్వే స్టేషన్ను మూసేశారు ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్టు నార్త్ వెస్ట్ కౌంటర్ టెర్రరిజం విభాగం తెలిపింది పేలుడు ప్రాంతంలో 2వ బాంబును పోలీసుల పర్యవేక్షణలో నిర్వీర్యం చేశారు తాజా ఆత్మాహుతి దాడిపై లండన్లోని థెరీసా మే ప్రభుత్వం ఆరా తీస్తోంది హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాద వ్యతిరేక దళాల మోహరింపునకు ఆదేశించింది అమరావతి పరిపాలనా నగరి ఆకృతులు దాదాపు కొలిక్కొచ్చాయి ఐకానిక్ భవనంగా నిలవనున్న అసెంబ్లీ సహా పలు భవనాల నమూనాలపై ఏకాభిప్రాయం కుదిరింది 15 రోజుల్లో నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు తుది ఆకృతులు సమర్పించనుండగా 2 నెలల్లో అన్ని నిర్మాణ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు 2018 చివరికల్లా నవ్యాంధ్ర కళల రాజధాని అమరావతి పరిపాలనా నగరాన్ని నిర్మించాలని పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా కసరత్తును కొలిక్కి తెస్తున్నారు 900 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగరికి సంబంధించి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు రూపొందించిన ఆకృతులను పరిశీలించిన ఆయన పలు మార్పులు చేర్పులు సూచించారు పరిపాలనా నగరంలో ప్రైవేటు ఆస్తులకు ఎక్కడా చోటు లేదన్న చంద్రబాబు ఓవైపు పరిపాలనా భవంతులు మరోవైపు సాధారణ ప్రజానీకం సందర్శించేలా కన్వెన్షన్ సెంటర్ సాంస్కృతిక భవనం ఎగ్జిబిషన్ సెంటర్ వాణిజ్య కూడలి పార్కులు ఉండాలని చెప్పారు సచివాలయం హెచ్ఓడీల కార్యాలయాలు పక్కపక్కనే ఉండాలని వాటికి అభిముఖంగా వారి నివాస సముదాయాలు రావాలన్నారు హైకోర్టు భవనాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలన్న చంద్రబాబు శాసనసభ వద్ద అమరావతి అంతా వీక్షించేలా అత్యంత ఎత్తులో ప్రత్యేక టవర్ నిర్మించాలని నిర్ణయించారు 365 రోజులు అసెంబ్లీ జరగకపోయినా అసెంబ్లీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కార్యక్రమాల కంటే 365 రోజులు
ఈ సెక్యూరిటీ యాంగిల్లో ఇబ్బంది అవుతుందని 100 feet హైట్లో ఉండేటట్టుగా అసెంబ్లీ బిల్డింగ్ని ఫైనలైజ్ చేశారు. దాని మీద టవర్ కట్టకుండా 540 అడుగులతో సపరేట్గా ఒక టవర్ కట్టేటట్టుగా 900 ఎకరాల్లో కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టుగా ఈ టవర్ వచ్చేటట్టుగా ఫైనలైజ్ చేయమన్నారు. వాటర్ పక్కన ఎన్టీఆర్ స్టాచ్యూ వచ్చేటట్టుగా, హైకోర్టుకి అవతల సైడ్ అంబేద్కర్ భవన్ గాని వచ్చేటట్టుగా డిసైడ్ చేశారు. ఏదేమైనా 2 నెలల్లో పనులు ప్రారంభించాలని చంద్రబాబు నిర్దేశించారు. హైకోర్టుకి సంబంధించినవి ప్లస్ కొంత కమర్షియల్ అదర్ యాక్టివిటీస్ అన్నీ కలిసి 1350 ఎకరాలకు సంబంధించిన మాస్టర్ ప్లాను దాదాపు ఒక తుది రూపానికి వచ్చినట్టు. ఏదైతే ఈరోజు ఇన్పుట్ ఇచ్చారో దాన్ని 15 రోజుల్లో కంప్లీట్గా పంపిస్తామన్నారు. దాన్ని సీఎం గారికి ఒకసారి చూపించి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ కావచ్చు, అసెంబ్లీ ప్లాన్ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, రాజ్భవన్ కావచ్చు, సీఎం బంగ్లా కావచ్చు, అన్నిటికీ 60 రోజుల్లో డిజైన్లు పూర్తి చేసి ఫిజికల్గా గ్రౌండ్ మీద 2 monthsలో వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. పరిపాలనా నగరంలో నిరంతరం నీటి ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవాలని నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులకు చంద్రబాబు స్పష్టం చేశారు. మిత్రపక్షం భాజపాపై పార్టీ నేతలు నోరు జారితే ఉపేక్షించబోనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. గత రాత్రి పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఇటీవల ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, భాజపా సహా ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను బాబు ప్రస్తావించారు. కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో భాజపా, తెదేపా భాగస్వాములని గుర్తు చేసిన ఆయన నేతలు పరస్పరం స్నేహభావంతో మెలగాలని హితవు పలికారు. పొత్తులు, ఎన్నికల్లో కలిసి వెళ్లే విషయం అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. మిత్రపక్షంగా ఉన్న భాజపాపై విమర్శలు వద్దని ఎన్నిసార్లు చెప్పినా లెక్క పెట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు మరోసారి క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే నిధుల దుర్వినియోగానికి ఆస్కారం ఉండదని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కమలం పార్టీని ఆశీర్వదించాలని ఆయన మేధావులను కోరారు. కష్టపడితే 2019లో తెలంగాణ పీఠం భాజపాదేనన్న అమిత్ షా ప్రభుత్వ వైఫల్యాలపై మరింత సమర్థంగా పోరాడాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో భాజపాను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా 3 రోజుల పర్యటనకు వచ్చిన కమలదళపతి అమిత్ షా ఈ దిశలో మేధావులు సహకరించాలని కోరారు. హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు చెందిన సుమారు 500 మంది మేధావులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన పార్టీ విధాన రూపకల్పనలో, నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో, సమకాలీన పరిస్థితుల ఆధారంగా పార్టీ విధానాలు మార్చుకోవడంలో భాజపాలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం మరే పార్టీలో లేదని వివరించారు. మోదీ పాలనలో ఏవైనా నిర్భయంగా చెప్పొచ్చని, లోపాలుంటే సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. మేధావులు మౌనంగా ఉండటం మంచిది కాదన్న అమిత్ షా దక్షిణాదిలో తెలంగాణ నుంచే మార్పునకు శ్రీకారం చుట్టాలని కోరినట్లు పార్టీ నేతలు తెలిపారు. కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీకి పోల్చడం సాధ్యం కాదు. దక్షిణాదిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంత అనుకూలం ఉండి పార్టీ కార్యకర్తల బలం ఉండేటువంటి ప్రాంతము తెలంగాణ ప్రాంతము. 2019 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి దిశలో మీ సహకారం మాకు అవసరము అనేటువంటి పిలుపు వారు మేధావుల సమావేశంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేతలు, జిల్లా అధ్యక్షులతో సమావేశమైన అమిత్ షా తెరాస సర్కార్ విధాన లోపాలపై ప్రజలను ఉద్యమాలకు సిద్ధం చేయాలని సూచించారు. నాయకులు అధికార పార్టీ తప్పులపై డేగ కన్నేసి తమ సామర్థ్యాన్ని చేతల్లో చూపాలని ఉద్బోధించారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ధనంతో మొక్కులు తీర్చడం, కోట్ల నిధులతో ప్రగతి భవన్ నిర్మించడం, మైనారిటీలకు 12% రిజర్వేషన్లు వంటి అంశాలపై సర్కార్ను మరింతగా నిలదీసి ఉండాల్సిందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఇకపై 3 నెలలకోసారి తెలంగాణకు వస్తానని, రాజకీయ కార్యాచరణకు, పార్టీ వ్యవస్థాగత కార్యక్రమాలకు స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అమిత్ షా ఇవాళ నల్గొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలిస్తారు. తెలంగాణలో ఉద్యోగులు, పింఛన్దారుల వేతన సవరణ బకాయిలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మోక్షం కల్పించారు. సంబంధిత దస్త్రంపై ఆయన సంతకం చేశారు. 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు చెల్లించాల్సిన వేతన సవరణ బకాయిలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగతా సగం చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 3.5 లక్షల మంది ఉద్యోగులు, 2,24,000 మంది పింఛన్దారులకు సుమారు 3,000 కోట్ల రూపాయల వరకు అందనుండగా 2 ఆర్థిక సంవత్సరాల్లో 1,500 కోట్ల రూపాయల చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం. జూలై నుంచి ప్రారంభమయ్యే 3వ విడత హరితహారంలో రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ శాఖాధిపతులతో సన్నాహక సమావేశం నిర్వహించిన హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్ గతేడాది విజయవాడ, బెంగళూరు రహదారుల వెంట చేపట్టిన కార్యక్రమం స్ఫూర్తితో మిగతా మార్గాల్లో మొక్కలు నాటే ఏర్పాట్లు చేయాలన్నారు.
హైదరాబాద్ ఆదిలాబాద్ జాతీయ రహదారి వెంట భారీగా మొక్కలు నాటాలన్న వర్గీస్ హైదరాబాద్ వరంగల్ రహదారి విస్తరణలో తొలగించిన 5,500 చెట్లకు సమాంతరంగా మొక్కలు నాటి లోటు పూడ్చాలని స్పష్టం చేశారు. 3వ విడత హరితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక తనిఖీ చేసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా పనిచేయాలని అధికారులు సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి సంబంధిత అంశాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగానే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికా సాక్రమెంట్లో ప్రపంచ పర్యావరణ జలవనరుల సదస్సు ప్రారంభోత్సవంలో కీలక ఉపన్యాసం చేసిన ఆయన తాగునీటికి సంబంధించి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు తీవ్రంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందాలనే ఉద్దేశంతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు సగం మేర పూర్తయ్యాయని వివరించారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ, పచ్చదనం పెంపు కోసం హరితహారం చేపట్టామని సదస్సులో కేటీఆర్ వివరించారు. భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు చల్లని కబురు మోసుకొస్తున్నాయి. బంగాళాఖాతంతో పాటు హిందూ అరేబియా సముద్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులతో అంచనాల కంటే ముందే భారత భూభాగాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 25 నుంచి 30 లోపే నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారత్లో వర్షం కురుస్తుందని అంచనా వేస్తోంది. జూన్ 3, 4 తేదీల్లోనే రాయలసీమకు, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదవుతుందని భావిస్తోంది. రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు పడటం ముందస్తు రుతుపవన జల్లులకు సంకేతమని అధికారులు చెబుతున్నారు. ఈసారి దాదాపు 98% వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు. 2017-18 పంట కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కొత్త రికార్డులు నమోదవుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో తమ 3 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరించిన కేంద్ర మంత్రి ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి 3 ఏళ్లలో 164,415 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న ఆయన గతేడాది వ్యవసాయ ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి సాధించామని వెల్లడించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గత రికార్డులను అధిగమించి 4.4% వృద్ధి సాధించామన్న మంత్రి పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అధికంగా 37% వృద్ధి సాధించామని చెప్పారు. ఈనా మార్కెట్ల ద్వారా 20,000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం జరిగిందన్న ఆయన గత 3 ఏళ్లలో పాల ఉత్పత్తిలో 16.9%, గుడ్ల ఉత్పత్తిలో 17.92%, చేపల ఉత్పత్తిలో 20.1% వృద్ధి సాధించామని తెలిపారు. 5 ఏళ్లకు గాను రాష్ట్రాల విపత్తుల నిధికి 61,620 కోట్ల రూపాయలు కేటాయించామన్న మంత్రి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ నిధి రాష్ట్రాలకు అందిస్తున్నామని చెప్పారు. పీఎంకేఎస్వై కింద కొత్తగా 8,40,000 హెక్టార్ల భూమిని సాగులోకి తెచ్చామన్న ఆయన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు రక్షణ కల్పించామని చెప్పారు. వాన్నాక్రై వైరస్ దాడి తర్వాత సైబర్ భద్రతపై ప్రపంచం మొత్తం దృష్టి పెట్టిన వేళ చంద్రబాబు సర్కారు ఆంధ్రప్రదేశ్లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కోర్సులు సిద్ధం చేసే పనిలో పడింది. ఈ మేరకు ఓ నిపుణుల కమిటీని వేసి సైబర్ సెక్యూరిటీ విద్య, పీజీ కోర్సులో పాఠ్యాంశాల రూపకల్పన, సామర్థ్యం పెంపు తదితర అంశాలపై సిఫార్సులు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఫోరెన్సిక్ విభాగం సలహాదారు కేపీసీ గాంధీ, సైబర్ చట్టం నిపుణుడు, సుప్రీంకోర్టు న్యాయవాది పవన్ దుగ్గల్, ఐటీ సలహాదారు జేఏ చౌదరి, సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు సహా ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షురాలు వల్లి కుమారితో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం సైబర్ భద్రతపై విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అందించే కోర్సుల కాల వ్యవధి, ఎంతమందికి ప్రవేశాలు కల్పించాలి, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల విద్యార్హతలు, నిధులపై 2 నెలల్లో సిఫార్సులు చేయనుంది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయులు, సిబ్బంది బదిలీల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ప్రాథమిక పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మారుస్తూ ఆదేశాలిచ్చిన ప్రభుత్వం విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా పాఠశాలలను హేతుబద్ధీకరించనుంది. ఈ ప్రక్రియలో సిబ్బందిని కుదించడం గానీ, తీసివేయటం గానీ జరగదని ఉత్తర్వుల్లో సర్కారు స్పష్టం చేసింది. హేతుబద్ధీకరణలో భాగంగా కుదించిన ఉన్నత పాఠశాల నుంచి 3 కిలోమీటర్లు, ప్రాథమిక పాఠశాల నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్లాల్సి వచ్చే సిబ్బందికి రవాణా వసతి కల్పించనున్నారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు భూసేకరణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిడమనూరులో నిర్వహించిన గ్రామసభలో నిరసన వ్యక్తమైంది. విజయవాడ శివార్లోని నిడమనూరు నివాసాల మధ్య ప్రతిపాదించిన కోచ్ డిపోపై వ్యతిరేకత వ్యక్తం చేసిన నిర్వాసితులు తాము భూములిచ్చేందుకు సిద్ధంగా లేమని తెలిపారు. గత సమావేశంలో వెలిబుచ్చిన అభిప్రాయాలపై ఏం చేశారంటూ ఆర్డీఓను నిలదీశారు. రూపాయలు ఉందండి ఎన్కే వాళ్ళ కేసం 22,000 చొప్పున మాకు ఇస్తారా? గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితుల్లో ఉందా? మా దగ్గర 10 రిపోర్ట్లు ఉన్నాయి. డిఎంఆర్సీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు అన్ని కూడా ఏ రిపోర్ట్ లో కూడా ప్రైవేట్ భూమి లేదు.
అంతా గవర్నమెంట్ భూమి. ఇక్కడ 60 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? 70 ఎకరాల భూమి ఉందండి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో. మీరు అది ఎందుకు తీసుకోరు? మీరు ఎందుకు కన్సల్ట్ చేయరు? హైదరాబాద్ మెట్రో పిల్లర్ను కారుతో ఢీకొని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు మృతి చెందిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. మెట్రో స్తంభాలకు హజార్డ్ మార్క్ రేడియం స్టిక్కర్తో పాటు దాదాపు 3000 సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ట్రాఫిక్ నియమాలు పదే ఉల్లంఘించే వారిపై అభియోగ పత్రాలు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 10 చలానాలు దాటితే వారిపై అభియోగ పత్రం నమోదు చేయడంతో పాటు 15 నుంచి 20% అదనంగా రుసుములు వసూలు చేయాలని భావిస్తున్నారు. చలనాల ఉల్లంఘనదారులపై ఛార్జిషీట్ వేయడానికి అనువుగా న్యాయస్థానాల సమయం పొడిగించాలని ట్రాఫిక్ పోలీస్ విభాగం ఉన్నతాధికారులు ఇప్పటికే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథ్ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం ద్వారా కోర్టు సమయాలు పొడిగించుకునే అవకాశం ఉందా అనే కోణంలోనూ పరిశీలన జరుగుతోంది. ఇట్లా పెట్టాము. అదే విధంగా రేసింగ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ అని చెప్పేసి మేము రెగ్యులర్ గా నైట్స్ లో ఈ డ్రైవ్ ని కండక్ట్ చేస్తున్నాము. 10 చలాన్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళ మీద చార్జ్ షీట్లు కూడా ఇప్పుడు వేస్తున్నాము. చార్జ్ షీట్లు వేస్తే వాళ్ళకి కోర్టు అటెండ్ కావాలి, ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ చలాన్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సమ్ టైమ్స్ మళ్ళీ రిపీట్ చేస్తే ఈవెన్ ఇంప్రిజన్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. గురుకుల విద్యాలయాల్లో పోస్టుల కోసం ఈ నెల 31న జరిగే పీజీటీ, టీజీటీ, పీడీ ప్రాథమిక పరీక్షకు ఒకే హాల్ టికెట్ ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఒకే హాల్ టికెట్పై పరీక్ష రాయాలని పేర్కొంది. హాల్ టికెట్ల డౌన్లోడ్ కోసం త్వరలో వెబ్సైట్లో లింక్ ఏర్పాటు చేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. మొత్తం 1,60,000 మంది దరఖాస్తుదారుల్లో 2 పోస్టులకు 40,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది. తెరాస ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పునరాకృతిలో జిల్లాల అవసరాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఆక్షేపించారు. హైదరాబాద్ అవసరాలకు కృష్ణా, గోదావరి జిల్లాలను సరఫరా చేసి మంజీర నీటిని పూర్తిగా సంగారెడ్డి జిల్లా అవసరాలకే వినియోగించాలని సూచించారు. సింగూరు కుడి కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు సన్మాన పత్రాలు ఇవ్వాలని ఐకాస నేతలకు పిలుపునిచ్చారు. ఆయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా శిక్షించారని ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్కు సత్యంబాబు ఫిర్యాదు చేశారు. 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆధారాలను, వార్తాపత్రికల కథనాలను కమిషన్కు సమర్పించారు. తనను ఆదుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని కమిషన్ను కోరారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీపై సంతకాలు చేయని దేశాలకు అణు సరఫరాదారుల బృందంలో చోటు కల్పించే అంశంపై తమ వైఖరి మారలేదని చైనా స్పష్టం చేసింది. 48 దేశాలు ఉన్న అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీ ప్లీనరీ సమావేశాలు వచ్చే నెల స్విట్జర్లాండ్ రాజధాని బెన్లో జరగనున్న వేళ చైనా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్పీటీపై సంతకం చేయని భారత్ ఎన్ఎస్జీలో చోటు కోసం ఎదురుచూస్తుండగా ఇందుకు సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఒప్పుకోవాల్సి ఉంది. ఎన్ఎస్జీలో మెజార్టీ దేశాలు భారత సభ్యత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ దరఖాస్తు చేయగానే చైనా అండతో పాకిస్తాన్ కూడా దరఖాస్తు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ రకాన్ని బ్రిటిష్ శాస్త్రవేత్తలు సృష్టించారు. దీనికి డ్రాగన్ బ్రెత్గా నామకరణం చేశారు. బ్రిటన్లోని వేల్స్కు చెందిన మైక్ స్మిత్ అనే ఓ రైతు నాటింగ్హామ్ ట్రెంట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో ఈ మిరపను పండించారు. ఈ మిరపను నాలుక అంచున పెట్టుకున్న 10 సెకండ్లకే నోరంతా మండి 2 రోజుల పాటు నాలుక మొద్దుబారిపోయిందని స్మిత్ తెలిపారు. ప్రపంచంలో ఘాటైన మిరపగా గుర్తించాలని గిన్నిస్ బుక్ వారికి స్మిత్ దరఖాస్తు చేశాడు. ఇటీవల కశ్మీర్లో పోలీసులు సైన్యంపైకి రాళ్లదాడికి దిగిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఓ వ్యక్తిని జీపునకు మానవ కవచంగా కట్టి తీసుకెళ్లిన మేజర్ లీతుల్ గగోయ్ను సైన్యం పురస్కారంతో సత్కరించింది. తిరుగుబాటు, విద్రోహక చర్యలను అణచడంలో తీవ్రంగా కృషి చేసిన గగోయ్ను ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కమాండేషన్ కార్డు గౌరవంతో సత్కరించారు. సైనిక దళాల్లో ఆర్మీ చీఫ్ కమాండేషన్ కార్డు అవార్డును ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఉద్యోగ విధులను విలక్షణంగా, దైవంగా భావించి పనిచేసే వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. గత నెల 9న శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా ఆందోళనకారులు భద్రతా దళాలపై రాళ్లదాడి చేయగా వారిని ఎదుర్కొనేందుకు ఓ వ్యక్తిని మానవ కవచంగా జీపునకు కట్టి తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. ముఖ్యాంశాలు మరోసారి. ఇంగ్లాండ్ సంగీత కచేరీలో మారణకాండ, ముష్కరుల ఆత్మాహుతి దాడిలో 19 మంది మృతి.
అమరావతి పరిపాలనా నగరి అభివృద్ధి ప్రణాళికకు పచ్చజెండా 2 వారాల్లో తుది డిజైన్లు 60 రోజుల్లో నిర్మాణ పనులకు శ్రీకారం. తెలంగాణలో కమల వికాసం ఖాయమన్న అమిత్ షా. తెరాస సర్కారు వైఫల్యాలపై మరింత ధాటిగా పోరాడాలని శ్రేణులకు హితబోధ. మేధావులు కలిసి రావాలని పిలుపు. తెలంగాణలో వేతన సవరణ బకాయిలకు మోక్షం 2 విడతల్లో చెల్లించాలని నిర్ణయం. సంబంధిత దస్త్రంపై కేసీఆర్ సంతకం. హైదరాబాద్లో ట్రాఫిక్ చలానాల బకాయిలపై ఉక్కుపాదం. 10కి మించితే అభియోగ పత్రం, 20% వరకు అపరాధ రుసుము. వేగంగా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు. వచ్చే నెల తొలి వారంలో తెలుగు రాష్ట్రాలకు తొలకరి. ఈసారి 98% వర్షపాతం నమోదవుతుందని అంచనా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.